నమస్తే. వరుసగా కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు మొదలయ్యాయి. గర్వాపస్ తరహాల కొంతమంది అయితే మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ పరిధి కావచ్చు, హైదరాబాద్ తర్వాత రంగారెడ్డి, మెదక్ నుంచి అనేక మంది కూడా ఆసక్తి చూపుతున్న పరిస్థితి. ఇప్పటికే పలుమంది రేవంత్ రెడ్డితో భేటీ కావడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు భేటీ అయ్యారు. దాంట్లో జిహెచ్ఎంసీ, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు సంబంధించిన ముఖ్యంగా చెప్పుకోవాలి. అయితే ఈరోజు చాలా కీలకంగా మొదటి నుంచి కూడా తొలి వెలుగు ఊహించిన విధంగానే కాంగ్రెస్ పార్టీ గతంలో అనేక రకాలుగా విశిష్ట సేవలు అందించి కాంగ్రెస్ పార్టీలో గత ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అనేక రకాలుగా ఉద్యమాలు చేపట్టిన వ్యక్తి, ఒక సీనియర్ ప్రస్తుతం చెప్పుకోవచ్చు, సీనియర్ కాంగ్రెస్ నేత అని చెప్పుకోవచ్చు, తెలంగాణ ఉద్యమకారిణి ఇందిరా శోభన్ గారు ఇప్పుడే దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికయ్యారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. గర్వాపస్ తరహాలో తిరిగి కాంగ్రెస్ గూటికొచ్చారు. అయితే తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా కీలకంగా ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారిణి ఇందిరా శోభన్ గారు గతంలో పేరైతే ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అదే ఉద్యమాన్ని కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. కానీ కాంగ్రెస్ పార్టీలో తనకు కొంతమేరకు సముచిత స్థానం కోసం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కూడా ఆ స్థాయిలో దొరకలేదు. కానీ ప్రభుత్వం అయితే వచ్చింది. ఎటకేలకు రకరకాలుగా రాజకీయాల్లో అంటే మార్పులు చేరుకున్నప్పటికీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే మనకున్న విశ్వసనీయ సమాచారం మేరకు తనకు కీలక హామీ మేరకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలుస్తోంది. ఇప్పుడు మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఫస్ట్ రియాక్షన్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇందిరా శోభన్ గారు. నమస్తే అండి. నమస్తే. ఫస్ట్లీ హార్టీ కంగ్రాచులేషన్స్, వెల్కమ్ బ్యాక్ టు కాంగ్రెస్. ఎందుకంటున్నా అంటే మీ ఉద్యమం చూసినా కూడా గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత కూడా ఉద్యమాన్ని కొనసాగించారు. ఎటకెళ్ళకి ప్రభుత్వం వచ్చింది, రాజకీయంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ తిరిగి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడం ఏ రకంగా అనిపిస్తోంది? ఎట్లా చూస్తారు దీన్ని? నా ఇంటికి నేను వచ్చాను కాబట్టి ఆ ఆనందము ఆటోమేటిక్ గా ఉంటుంది కదా. ఎప్పుడైనా కూడా ఏడవునంటే నా పొలిటికల్ ప్లాట్ఫామ్ మొదలైందే కాంగ్రెస్ పార్టీలో. సో ముందు నుంచి కూడా పబ్లిక్ పర్సెప్షన్ లో సబ్బండ వర్గాలకి సమన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో నమ్మినటువంటి వ్యక్తిగా ఆనాడు 2014లో తెలంగాణ ఇచ్చిందని సోనియా గాంధీ కృతజ్ఞత మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. చేరిన తదనంతరం పార్టీ కూడా నాకు సముచిత స్థానాన్ని కల్పించింది. ప్రతిపక్షంలో నా యొక్క పాత్రను చాలా బ్రహ్మాండంగా అధికార పార్టీ పట్ల అధికార పార్టీ చేసినటువంటి అన్ని రకాల విషయాల ఆధారాలతో సహా నేను ప్రజల ముందు ఉంచి ఎండగట్టడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల ద్వారా నేను 21 మార్చి 3వ తారీఖు నాడు పార్టీని వీడడం జరిగింది. 3 సంవత్సరాల కాలం దాదాపుగా. అయినప్పటికీ నేను బయట ఉన్నా కూడా కాంగ్రెస్ ఐడియాలజీని పనిచేశాను. కాంగ్రెస్ ప్లాట్ఫామ్ లేకపోయి ఉండొచ్చు, ఈ మువ్వనల కండువా నా ఒంటిపైన లేకపోయి ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని నేను ఈ క్షేత్రంలో తెలంగాణలో తెలంగాణ బిడ్డలకి కావలసినటువంటి అన్ని హక్కుల కోసం నా పోరాటాన్ని చేశాను. వేదికలు ఏదైనా అయి ఉండొచ్చు, బట్ మొన్న ఎలక్షన్ సమయంలో కూడా నేను కాంగ్రెస్ కే పని చేశాను. నేను రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నేను కలవడం జరిగింది. ముఖ్యమంత్రి కాకముందు కూడా నన్ను పిలిచి మాట్లాడడం జరిగింది. నేను టికెట్ మాట్లాడుకుందాం, ఎందుకంటే చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం తెలంగాణ ఉద్యమం నుంచి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సీనియర్ కాంగ్రెస్ అయితే కనుక చూడొచ్చు, మాట్లాడుకుందాం. కానీ ఒక 2 సూటి ప్రశ్నలు. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు ప్రతిపక్షంలో ఉండే, దానిలో క్రియాశీలకంగా పనిచేసినట్టు ఇప్పటికే మీరు ఒప్పుకున్నారు. సో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, అధికారంగా వచ్చినాక ఎట్లా మారిపోయింది? ఎందుకంటే చాలామంది మీతో పాటుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళందరూ కూడా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా నేరుగా ఇటీవల 2018 తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అంటే ఏం మార్పు కనిపిస్తోంది? తప్పకుండా చెప్తాను తమ్మి. దానికన్నా ముందు ఇవాళ నన్ను పార్టీ ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షి గారు కలవడం జరిగింది. అంతకు ముందు కలిశారు, మళ్ళీ కలవాలి అని చెప్పినప్పుడు ఇవాళ మార్నింగ్ పిలిస్తే వెళ్ళడం జరిగింది. సో ఇమీడియట్ గా మీరు చేరిపోండి అని మేడం ఆహ్వానం మేరకు నేను పార్టీలో చేరడం జరిగింది. దీనికి సహకరించినటువంటి సెక్రటరీ, ఇప్పుడు ఉన్నటువంటి సెక్రటరీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి విశ్వప్రసాద్ గారికి, తర్వాత అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ అన్న గారికి, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, వేమన్న గారికి, మొత్తం నేతలందరికీ కూడా పేరు పేరున నన్ను పార్టీలోకి ఆహ్వానించిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే విధంగా రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం ప్రతిపక్షంలో పోషించిన పాత్ర ఒక రకమైతే, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనల్ని నమ్ముకున్నటువంటి ప్రజలకి చేరువగా దగ్గరగా అవ్వడానికి ఇది ఒక అవకాశం. ఎందుకు అని అంటే అధికారం మన చేతిలో ఉన్నప్పుడు ప్రాపర్ గా వాళ్ళకి కావాల్సినటువంటి సర్వీస్ ని అందించడంలో భాగస్వామ్యం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించడం ఒక ఎత్తు అయితే
ఆ ప్రతిపక్ష పాత్ర నుంచి అధికార పక్షంలోకి పాలక పక్షంలోకి మనం వచ్చినప్పుడు ఆ ప్రజలకి ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానంగా ఉండి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతుంది కాబట్టి తప్పకుండా ఈ పార్టీ నాకు ఏ అవకాశం ఇచ్చినా నన్ను ఏ రకంగా పార్టీకి ఎండొచ్చు ప్రభుత్వ పరంగా ఎండొచ్చు నన్ను ఏ రకంగా నా సర్వీసులు ఉపయోగించుకుంటే నేను ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసము నా యొక్క సేవలను అందించడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేయడం జరిగింది. అన్న నన్ను కలిసినప్పుడు అడిగినప్పుడు అదే విషయం చెప్పాను. ఇవాళ దీపాదాస్ మున్షి గారు కలిసినప్పుడు అదే చెప్పాను. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం దొరకలేదు. ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంది, అధికారంలోకి వచ్చిన తర్వాత నా సూటి ప్రశ్న ఏంటంటే తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీలకు వచ్చినప్పటికీ చాలా పెద్ద పదవుల్లో కొంతమంది నేతలు అయితే ఉన్నారు. సో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ఎట్లా ఉన్నది? ఇప్పుడు అవకాశాలు రాజకీయంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అవకాశాలు వస్తాయి. సో రాజకీయాలు అనేది కొంత నసీబ్ లో కూడా రాసి ఉండాలి, అదృష్టం కూడా ఇస్మంత్ ఉండాలి ఎంత కష్టపడ్డా కూడా. సో ఆ దాంట్లో అప్పుడున్నటువంటి అవకాశాలలో పోటీ చేసే దాంట్లో వాళ్ళ ఉన్నటువంటి స్థితి పరిస్థితులను బట్టి వాళ్ళు అవకాశాలు కల్పించారు. మిగతా వాళ్ళకి అవకాశం కల్పించలేనటువంటి వాళ్ళకి కూడా ప్రభుత్వంలో ఇవాళ భాగస్వామ్యం అయ్యేందుకు అకామిడేట్ చేసుకోవడానికి ప్రాపర్ గా ఆ లైన్ లో ఉంటారనేటువంటి ఆశాభావం ఉన్నది. ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు చూసినట్లయితే జరిగినటువంటి నామినేటెడ్ ఎమ్మెల్సీల విషయం అయి ఉండొచ్చు, నామినేటెడ్ రాజ్యసభ అయి ఉండొచ్చు, ఆ విషయాలు చూసినా కూడా మనకు అర్థమవుతుంది. అంటే రేవంత్ అన్న కంప్లీట్ గా తన యొక్క మార్పును అంటే తన స్వతహాగా ముందు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దానికన్నా పాలక పక్షంలోకి వచ్చినప్పుడు ఏ విధంగా ఒదిగి ప్రజలకి అందుబాటులో ఉండాలి అన్నదానికి ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ప్రజలందరినీ కలవడము, ముఖ్యమంత్రి స్థాయిలో అధికారులకి సమయం ఇవ్వడము, ముఖ్యమంత్రి స్థాయిలో నాలాంటి వాళ్ళ అపాయింట్మెంట్ లేకుండా కలవడము, ఇలాంటి విషయాలన్నీ కూడా మనము శుభసూచకంగానే చూడాలి. గవర్నమెంట్ ఫామ్ అయి 60 రోజులే అయ్యింది. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలో బడ్జెట్ లో కూడా ఒక 53 కోట్ల వరకు బడ్జెట్ లో పెట్టారు. వాటిని అమలు చేసే దిశగా పార్లమెంట్ ఎన్నికల లోపే అవి కూడా మనకి అమల్లోకి వస్తాయి. ఆల్రెడీ 2 ఉన్నాయి. మహిళలకి ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం అయి ఉండొచ్చు, బస్ ఛార్జీ వాళ్ళకి ఫ్రీ చేయడం అయి ఉండొచ్చు. రెండో విషయము మనము ఏదైనా ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ అనేది జరుగుతున్నటువంటి విషయం. దీనితో పాటుగా సిలిండర్ అయి ఉండొచ్చు. తర్వాత ఎవరైనా వాళ్ళకి ఆపద అని అడిగినప్పుడు అంటే పార్టీలకు అతీతంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే పార్టీలకు అతీతంగా ఎవరైనా కూడా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే ఎలాంటి కక్ష సాధింపులకి తావునివ్వకుండా ఎవరు నాకు సహాయం కావాలని రాజశేఖర రెడ్డి గారు అడిగారో మళ్ళీ ఆ పాలన ఇవాళ రేవంత్ అన్న పాలనలో మనకి కనిపిస్తుంది. మీరు చూడండి, సెక్రటరియట్కి వెళ్ళినప్పుడు వివిధ పార్టీల వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క అర్జీలు పెట్టుకుంటున్నారు. ఒక ఏమంటారు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఫండ్స్ నుంచి యూటిలైజేషన్ కి సంబంధించిన హెల్త్ ప్రాపర్ గా అయ్యిండొచ్చు, ఏవైనా కానీ అంటే ఇప్పుడే మొదలయ్యింది కాబట్టి కొంత పూర్తిగా అవగాహనతోటి టిఆర్ఎస్ ప్రభుత్వము చేసినటువంటి ఈ ప్రజల పట్ల వాళ్ళు రాసినటువంటి ఆ మరణ శాసనాలను ఛేదిస్తూ ఆర్థికంగా ఈ ప్రభుత్వాన్ని ఎట్లా గట్టెక్కించాలి అనే దానికి 1 by 1 వాటిని ప్రజల ముందు పెడుతూ వాళ్ళు చేసిన తప్పులను అథెంటికల్ గా చూపిస్తూ వాటన్నింటి ద్వారా ప్రజల యొక్క విశ్వాసాన్ని ఇంకింత గ్రాఫ్ రేవంత్ అనేది గతం కన్నా కూడా ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా తన గ్రాఫ్ మనం పెరిగిందనే చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా పెరగాల్సినటువంటి మరొక సూటి ప్రశ్న ఏంటంటే రాజకీయంగా ఇందిరా శోభన్ తెలంగాణ ఉద్యమకారిణిగా తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతగా అందరికి గుర్తింపు ఉంది. కానీ ఇన్ బిట్వీన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళి తిరిగి అధికార కాంగ్రెస్ పార్టీలకు చేరేంత వరకు వైఎస్ఆర్టీపీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, ఈ ప్రయాణాలను చూసిన తర్వాత ఒక అపోహ ప్రజల్లో క్రియేట్ అయింది ఏంటంటే ఇందిరా శోభన్కి రాజకీయ స్థిరత్వం, ఒక స్టెబిలిటీ అనేది తగ్గిపోయింది అని ఒక ఆరోపణ ఉన్నది. దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు మనం అందరము గమనించాల్సిన విషయము, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఇందిరా శోభన్ తెలంగాణ ఉద్యమం తెలంగాణ కోసం సమైక్యాంధ్రుల పైన పోరాటం చేసి వినిపిస్తోందా? కాస్త టెక్నికల్ సమస్య తలెత్తున్న పరిస్థితి. కానీ ఇందిరా శోభన్ గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో అయితే తెలంగాణ జాగృతి అని చెప్పి కవిత ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ జాగృతి సంస్థ నుంచి మొదలుకుంటే ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పాత్ర పోషించారు. కానీ కాంగ్రెస్ పార్టీలో అధికంగా ప్రతిపక్ష పాత్ర పోషించి తాను తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒకసారి మాట్లాడడం కరెక్ట్ అయ్యారా? రైట్, కరెక్ట్ అయ్యారు. జస్ట్ చెప్పండి ఏం చెప్పాలనుకుంటా. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి సమైక్యాంధ్రుల పైన పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత కృతజ్ఞత భావంతో కాంగ్రెస్ లో చేరి
8 సంవత్సరాల కాలం కంటిన్యూగా నేను పనిచేశాను అంటే నాకు స్టెబిలిటీ ఉన్నట్టా లేనట్ట? స్టెబిలిటీ ఉన్నట్టే. రెండో విషయం ఏంటి, ఆ రోజు ఉన్నటువంటి కొన్ని విషయాల నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వము ధీటుగా పని చేస్తలేదు, గట్టిగా కొట్లాడేటువంటి వాయిస్ కావాలి అని ఆ రోజు నేను అంటే రేవంత్ అన్నతో నేను పాదయాత్రకు అడుగు మొదలేసి తన అడుగులో నేను సైతం అని తనతో పాదయాత్ర చేసిన తర్వాత అనుకున్నటువంటి నేపథ్యంలో రేవంత్ అన్నకి పిసిసి ప్రెసిడెంట్ అప్పుడున్న సందర్భంలో రాని పక్షంలో పార్టీకి ఇబ్బంది జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో నేను కొన్ని కారణాల ద్వారా ఒక ఎమ్మెల్సీగా నా పేరు ఢిల్లీ కూడా రిఫర్ చేయలేకపోయినారనే కొన్ని కారణాల ద్వారా నేను ఆ రోజు పార్టీని వీడి షర్మిల గారు అడిగి అప్పుడు మీకు ఆల్టర్నేట్ వాయిస్ గా షర్మిల కనిపించింది. కాంగ్రెస్ పార్టీ కాదు, ఆల్టర్నేట్ వాయిస్ అనేది కేసీఆర్ ధీటుగా మీకు షర్మిల కనిపించిందా? నో అక్కడ ఏంటి అని అంటే ఆ రోజు జరిగినటువంటి నేపథ్యంలో ఒక రాజశేఖర్ రెడ్డి కూతురుగా ఆమె కొట్లాడుతుంది, పోరాటం చేస్తుంది అని నమ్మి నేను తనతో ఒక మహిళగా, నేను రాజశేఖర్ రెడ్డి అభిమానిగా, ఒక రాజకీయ నాయకురాలంటే నాయకుడి లాగా ఇలా ఉండాలి అని నేను ఒక పొలిటికల్ గా ఎదిగినటువంటి దాన్ని కాబట్టి ఆ రోజు నేను ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత పరిణామాలన్నీ మీరు చూసారు ఏం జరిగిందని. నేను ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి పనిచేసింది కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే నేను పోరాటం చేసిన, ఈ తెలంగాణ ప్రజల గురించే కొట్లాడిన తప్ప ఎక్కడ నేను అధికార పార్టీలో చేరలేదు. అధికార పార్టీలో చేరలేదంటే అర్థం ఏంటి, నిజంగానే నాకు కనుక స్టెబిలిటీ లేకపోతే నేను అధికారం ఉన్న బీజేపీకో పోవాలి, అధికారం ఉన్న టీఆర్ఎస్ కో పోవాలి, డబ్బుల కోసం ఆశపడో ఇంకో పదవుల కోసం ఆశపడి నేను పోయి ఉండాలి. కానీ అలా చెయ్యలేదే. నాకున్న ఒక బీసీ మహిళగా, బీసీ ఒక చదువుకున్నటువంటి ఒక నేతగా ఈ రాష్ట్రంలో నా వంతుగా నేను పని చేయాల్సిన అవసరం ఉన్నది, కృషి చేయాల్సిన అవసరం ఉన్నది, కష్టపడే తత్వం నాలో ఉన్నది అన్న ఉద్దేశంతో నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు. చివరిగా మీరు ఆమ్ ఆద్మీ పార్టీకి నేను రిజైన్ చేసింది కూడా మీరు చూసారు. ఎందుకు రిజైన్ చేసినా, కేజ్రీవాల్ ఎప్పుడైతే కేసీఆర్ తో కలిశాడో ఇక ఈ ప్లాట్ఫామ్ లో నేను ఉండలేను అని నేను బయటకు రావడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి ఎవరు కూడా మాక్సిమం నా గురించి తెలిసినటువంటి వాళ్ళు, నా నేచర్ తెలిసినటువంటి వాళ్ళు ఎవరు కూడా స్టెబిలిటీ లేని వ్యక్తిని ఎవరు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పోరాట పటిమతో ఉన్నటువంటి మహిళా నేత, బీసీ నేత అనే మాట్లాడతారు. కాబట్టి అందరూ కూడా మీరు నాది సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ మీరు చూడండి, అక్క వెనక్కి వచ్చేసే, అక్క గర్ వాపస్. నేను ఏ పార్టీలో ఉన్నా కూడా నన్ను కాంగ్రెస్ లోకి రమ్మని అడిగారు. కాంగ్రెస్ లో కొద్ది మంది తమ్ముళ్ళు అయితే నీ కాలు మొత్తం దండం పెడతాం అక్క నువ్వు వచ్చేసే వెనకకి అని మాట్లాడారు. అంటే నేను పార్టీ పట్ల ఎప్పుడూ నేను కాంగ్రెస్ పార్టీని తిట్టడం కానీ, కాంగ్రెస్ పార్టీని నేను అది కన్న తల్లి లాంటిది అని చెప్పిన. మీరు కావాలంటే నా స్టేట్మెంట్స్ కూడా మీరు చూడండి, ఎక్కడైనా సరే నేను ఏ ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నా కూడా గమనించాలి. గతంలో మీరు ఇచ్చిన స్టేట్మెంట్స్ లో పలుమార్లు నేను కూడా మిమ్మల్ని వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేసినప్పుడు పలుమార్లు కూడా బీసీల ఉద్యమం గురించి లేవనెత్తారు. ఆ తర్వాత బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి లేవనెత్తారు. ఉమెన్ రిజర్వేషన్ బిల్లులో కూడా బీసీల కోటా తేల్చాల్సిందంటూ కూడా మీరు మాట్లాడిన పరిస్థితి. ఇట్లా అనేకంగా బీసీల ఉద్యమం కోసం కావచ్చు, బీసీలకు జరిగిన అన్యాయం గురించి కావచ్చు, పలు పక్షాల గురించి సామాజిక వర్గాల వారీగా, మహిళల వారీగా మీరు లేవనెత్తారు. ఇప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు అంటే ఈ యొక్క గ్యాప్లో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరేంత వరకు ఉంటున్న గ్యాప్లో ఒక సామాజిక కార్యకర్తగా మీరు పోరాటం చేశారు. అది ఇప్పుడు పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఒక పార్టీ పరంగా ఆ పోరాటం సాధ్యమైంది. ఎందుకంటే ఇంటర్నల్ పార్టీలో కూడా ఉద్యమం చేయాల్సి ఉంటుంది కదా, మహిళల గురించి, బీసీల గురించి. అది సాధ్యమవుతుందా? తప్పకుండా. ఒకటి ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకోటి విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నేను అధికారంలోకి వచ్చిందని చేరలే. ఇవాళ అధికారంలోకి వచ్చిందని నేను చేరలే. నా ఐడియాలజీ కాంగ్రెస్ అన్నది అందరికీ తెలుసు. కాంగ్రెస్ కు నేను పని చేసిన, ఎలక్షన్ల ముందే పని చేసిన, కండువా కప్పుకోపోయి ఉండొచ్చు, కానీ ఆ ప్లాట్ఫామ్ లో పనిచేసిన, రాహుల్ గాంధీ ఆందోళనలో రాహుల్ గాంధీ స్టేజ్ పైన నేను పని చేసిన రోజు, నేను పటంచెరులో పనిచేసిన, నా సొంత నియోజకవర్గం అచ్చంపేట కాన్ఫరెన్స్ లో పనిచేసిన, ఎల్బీ నగర్ మదియాష్ కన్న కోసం పనిచేసిన, నేను కాంగ్రెస్ కే పని చేసిన, నేను వేరే వాళ్ళకి పని చేయలేదు. ముషీరాబాద్ లో నాకు తోసినంత వరకు అంజనన్న గెలిపేయడం కోసం నాకు తెలిసిన వాళ్ళ ద్వారా కూడా నేను ఓటు వేయడం జరిగింది. కాబట్టి నేను కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పనిచేయాలన్నది అందరు నోట్ చేసుకోవాల్సిన విషయం. అధికారం కోసం కాంగ్రెస్ లోకి వచ్చింది అన్నది మాత్రం నేను ఒప్పుకునే స్టేట్మెంట్ కాదు. రెండో విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు మాట్లాడినారు బీసీలకి సంబంధించి. రాహుల్ గాంధీ గారు అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందే కర్ణాటక ఎన్నికల్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే రేపు జనగణన చేస్తాం, బీసీలకు చట్టబద్ధత కల్పిస్తాం, బీసీలకు పెద్ద ఎత్తున పీఠం వేస్తామని చెప్పారు ఆయన. సో ఇవాళ రేవంత్ అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ జనగణన కోసం రెజల్యూషన్ పాస్ చేశారు. సో ఇవాళ నేను ఈ పార్టీలో నేను చేరినప్పుడు తప్పకుండా నేను నా వంతుగా నా బీసీల కోసము నేను ఇంకొక అడుగు ముందుకేసి పనిచేయడానికి ఉంటుంది. రేవంత్ కాంగ్రెస్ పార్టీలో ఒక డెమోక్రటిక్ ఉంటుంది, ఒక బ్యూటీ ఉంటుంది, ఎవరైనా కూడా వాళ్ళ యొక్క ఒపీనియన్ స్వేచ్ఛగా చెప్పొచ్చు. సో ఇక్కడ నేను ఒకటే కోరుతున్నాను,
బీసీలకి సంబంధించినటువంటి జనగణన చేసినప్పుడు దానికి చట్టబద్ధత చేయాల్సిన అవసరం ఉన్నది. సెక్రటరీ ఇవాళ అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ఒక రెజల్యూషన్ పాస్ చేసి దానిని మనము ఒక చట్టంగా రూపొందించుకున్నట్లయితే, అంటే బీసీ జనగణన కన్నా ముందు అసలు సకల జనుల సర్వే చేయాల్సిన అవసరం ఉంది. సకల జనుల సర్వే చేసి దాని నుంచి బీసీలని మనము చట్టబద్ధత కోసం ప్రయత్నం చేసినట్లయితే సాంద్రిటీ ఏర్పడుతుంది. ఇతర కమ్యూనిటీలతోనే మనకు ఎలాంటి వ్యతిరేకత రాదు. ఇలాంటి విషయాలన్నీ కూడా ఇంటర్నల్ గా చెప్పి మాట్లాడి సామూహికంగా ఆల్రెడీ పార్టీలో ఉన్నటువంటి ఏమంటారు బీసీ నేతలందరితో కలిసి నాకు పనిచేసే అవకాశం దొరుకుతుంది. బయట ఉండి పని చేయడం కన్నా లోపలగా ఉండి మనం అనుకున్నటువంటి మన నాయకుల కోసం పనిచేయడం ఇంకా ఈజీ అవుతుంది. యాక్సెస్ అన్నది ఇంకా పెరుగుతుంది. కాబట్టి అధికారం అవకాశవాదం కోసమే ఇందిరా శోభన్ కాంగ్రెస్ లో చేరిందంటే ఏం సమాధానం చెప్తారు? ఎందుకంటే మేము మొదటి నుంచి పోరాటంలో ఎప్పుడు కూడా అధికారంలో దాఖలాలు లేవు, కానీ ఇప్పుడు అధికారం లేకపోయినప్పటికీ తిరిగి కాంగ్రెస్ గర్వాపస్ అని వచ్చిరనంటే అధికారం అవకాశవాదం కాదని ఎట్లా నిరూపించుకుంటారు? ఇప్పుడు మీరు ఒకటి గుర్తించుకోవాలి, నేను నా జాయినింగ్ అన్నది పార్టీకి గవర్నమెంట్ రాకన్నా ముందే నా జాయినింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. కానీ ఆ రోజు జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు ఆర్జీ గారు 1 గంట లేటుగా రావడంతో నేను జాయిన్ అవ్వడం అన్నది ఆ రోజు కుదరలే ఆ టైం. కాబట్టి ఆ రోజు కండు వేసుకోలే. కానీ పార్టీలో ఉన్నాను కదా, ఇంకా ఏమంటారు ప్రమాణ స్వీకారం నాడు ఉన్నాను, అన్ని రకాలుగా పార్టీ ప్లాట్ఫామ్ లో ఉన్నాను. అలాంటప్పుడు ఇలా అధికారం కోసం వచ్చినని ఎవరు అనుకుంటారు? ఒకవేళ అలా అనుకుంటే అది వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంది అనుకుంటా తప్ప నేను దాని ఏ విధంగా నెగిటివ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చే వాళ్ళకి కావచ్చు, లేకుంటే ఎవరైతే చివరి నిమిషంలో కాంగ్రెస్ ని వీడిపోయి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చే వాళ్ళకి కావచ్చు, హామీలతోనే కాంగ్రెస్ లోకి వస్తారో ఒక పెద్ద ఎత్తున ఆరోపణ. ఆ రకంగానే ఇందిరా శోభన్కి సికింద్రాబాద్ ఏదో హామీ ఇచ్చినట్టుగా కొంత ఈ రోజు చేరిక తర్వాత పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నది. ఏం హామీ ఇందిరా శోభన్ సికింద్రాబాద్ పార్లమెంట్కి ఏమన్నా హామీ తీసుకొని వచ్చిర్రా? ఇప్పుడు నేను ఒకటే చెప్పాను, ఆ రోజు చెప్తున్నా, ఎప్పుడో చెప్పాను నాని, పార్టీ నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఏది ఇచ్చినా నేను పని చేస్తాను. నేను స్వచ్ఛందంగా నా సర్వీసెస్ ని పార్టీకి ఇవ్వాలని కోరుకున్నాను, పనిచేస్తా. ఈ తెలంగాణ సమాజం కోసం నా సర్వీసెస్ ఏ విధంగా ఉపయోగపడితే ఆ విధంగా ఉపయోగించుకోవడానికి రేవంత్ అన్న టీము, రేవంత్ అన్న సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా నా యొక్క పనితనం గురించి నేను మళ్ళీ స్పెషల్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళు ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇన్ని రోజులు ఇందిరా శోభన్ అధికార పార్టీలో అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఘాటుగానే స్పందిస్తూ అధికార పార్టీని ఏ అంశాలతోనైతే నిరుద్యోగం కోసం ప్రశ్నించారు, తర్వాత మహిళలకు సంబంధించిన అన్యాయాల గురించి ప్రశ్నించారు, చాలా చోట్ల అత్యాచారాలు అఘాయిత్యాలు జరిగితే వెళ్ళి ప్రశ్నించారు. మరి వీటిని అన్నింటినీ రూపుమాపేందుకు, లేకపోతే వీటిని అన్నింటినీ ప్రక్షాళన చేసేందుకు, వీటికి సమస్య పరిష్కారం చేసేందుకు ఇందిరా శోభన్ ఏం ప్రయత్నం చేయాలనుకుంటుంది? ఇప్పుడు అధికార పార్టీలో ఇందిరా శోభన్ ఒక కాంగ్రెస్ లీడర్గానైతే ట్యాగ్ జోడించబడిందో ఈ రోజు నుంచి, దీని నుంచి కొత్త కర్తవ్యాలు ఏంటి, మీ బాధ్యతలు ఎట్లా ఉండబోతున్నాయి? ఆమె ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట మాట్లాడి ప్రెస్ మీట్ నోట్ ఇచ్చేసి వెళ్ళిపోతాం. అధికార పార్టీలో ఉంటే ఏమవుతుంది? ఆ బాధ్యత ఇంకింత పెరుగుతుంది. అధికారులతోటి, ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి అధికారులతోటి డైరెక్ట్ గా కూర్చొని మాట్లాడి పని చేపించేటువంటి వెసులుబాటు కలుగుతుంది. ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళకి మనం జస్ట్ మాటలు చెప్పేసి వదిలిపోతాం. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళము కనీసం ఒక్కనాడు ఒక ముఖ్యమంత్రి గాని ఒక అధికారిని గాని కలిసేటువంటి అవకాశం రాలే. అడిగినా కూడా అపాయింట్మెంట్స్ ఇవ్వలే. బట్ ఇవాళ మహిళల పట్ల ఉండొచ్చు, రైతుల పట్ల అయిండొచ్చు, కార్మికుల పట్ల అయిండొచ్చు, కర్షకుల పట్ల అయిండొచ్చు, ఇవాళ వివిధ సంఘాలకి సంబంధించిన వాళ్ళ గురించి అయిండొచ్చు, ఏమంటారు మన కార్మిక సంఘాల విషయంలో, వీటన్నింటి పట్ల పూర్తి అవగాహనతో ఉండి ఇరిగేషన్ ప్రాజెక్టుల పట్ల ప్రతి అవగాహన, ప్రతి సబ్జెక్టు పైన అవగాహన ఉన్నటువంటి నేను ఇంకా గట్టిగా పనిచేయడానికి నాకు ఇది అవకాశము ఇచ్చినట్టు అవుతుంది. పని చేయకపోతే ఎందుకు పని జరగట్లేదు, మనకు ఉన్నటువంటి ఆటంకం ఏంటి, అలాంటి విషయాలను అవసరం అనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారితో కూడా సమయం తీసుకొని మాట్లాడేటువంటి వెసులుబాటు నాకు ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్ ఇది ప్రజలకి మంచి జరిగే విషయం అయితే తప్ప ఎంతసేపు ప్రశ్నించే గొంతుకుగానే మిగిలం కాకుండా ప్రశ్నించే గొంతుకలు కూడా అధికారం వచ్చినప్పుడు మనం మాట్లాడిన మాటలను ప్రయోజనాల దిశ తీసుకెళ్లడానికి కూడా అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు ఇప్పటికీ కూడా మీరు ఆలోచించండి. నేను నా యొక్క పొలిటికల్ కెరియర్ ను మీరు ఆలోచిస్తే ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రశ్నించే గొంతుగానే సమాజంలో ఉన్నా. ఈ ప్రశ్నించే గొంతుక ఇలా పాలక పక్షంలో నిలబడి నా యొక్క సమయాన్ని పూర్తిగా ఈ ప్రభుత్వ ఫలాలను ప్రజలకు చేరవేయడం కోసము వాటికి ఉన్నటువంటి అనుసంధానంగా పనిచేయడానికి నాకు ఇది ఒక అవకాశంగా నేను ఫీల్ అవుతాను. సో ఇప్పుడు ఇందిరా శోభన్ కాంగ్రెస్ కార్యకర్త అనాలా, లేకపోతే మీకు ఏదైతే హామీ ఉందని పెద్ద ఎత్తున ఆరోపణ వస్తుందో అది నిజం కాబోతుందా ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు?
మీరు ఏ రకంగా తీసుకున్నా ప్రాబ్లం లేదు. జస్ట్ ఇందిరా శోభన నాకు ప్రాబ్లం లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనేది చాలా పెద్ద బ్రాండ్, అన్నిటికన్నా చాలా పెద్ద బ్రాండ్ కార్యకర్త అనేది. ఎందుకంటే కార్యకర్తకు కష్టం తెలుసు, సుఖం తెలుసు, దుఃఖం తెలుసు. ప్రతి విషయాన్ని గ్రౌండ్ లో క్షేత్రస్థాయిలో తన పడ్డటువంటి వాటి ద్వారానే కార్యకర్త నుంచి లీడర్ ఎదుగుతారు, లీడర్ నుంచి ముఖ్యమంత్రి దాకా వెళ్తారు. కాబట్టి అవన్నీ ఉన్నటువంటి నన్ను మీరు ఏ రకంగా పిలిచినా నేను బాధపడను, ఏ రకంగా నన్ను రిసీవ్ చేసుకున్నా కూడా నేను బాధపడను. బట్ అల్టిమేట్ గా ఈ క్షేత్రంలో ప్రజలకి మంచి చేసే అటువంటి అవకాశము నాకు వస్తుందని ఆశతోన వచ్చినా రాకపోయినా నా యొక్క పని విధానం ఇదే రకంగా ఉంటుంది. సో ఫైనల్గా క్వశ్చన్ ఏంటంటే, ప్రణాళిక అనేది కాంగ్రెస్ పార్టీకి లోపించింది పెద్ద ఎత్తున. ఈరోజు ప్రత్యేకంగా కొంతమంది చర్చించుకున్న అంశం ఏంటంటే, మేడిగడ్డ అనే ఒకే ఒక్క అంశాన్ని తెర మీద తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టే కేసీఆర్ ఒక టార్గెట్ ఫిక్స్ చేస్తే, కేసీఆర్ పెట్టిన టార్గెట్ చుట్టే కాంగ్రెస్ ప్రభుత్వం తిరుగుతుంది తప్ప ప్రజలను విస్మరించింది. ప్రజలకు ఇచ్చినటువంటి ఏదైతే కొన్ని వాగ్దానం అంటే అనేక సమస్యలు, అది రేషన్ కార్డు సమస్య కావచ్చు, లేకపోతే ఆరోగ్యరీత్యా ఇతరత్ర సంబంధిత ప్రభుత్వ వైద్యాలయాల్లో కొన్ని తలెత్తున్న అంశాల విషయంలో కావచ్చు, విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో కావచ్చు. మొన్న మీరు కూడా రోడ్డెక్కి మాట్లాడిన పరిస్థితి విద్యార్థుల ఆత్మహత్యల గురించి. సో ఈ విషయాలను విస్మరిస్తూ కేవలం కాళేశ్వరం మేడిగడ్డ చుట్టే పూర్తి ప్రభుత్వం నిమగ్నమైందని ఒక ఆరోపణ ఎదుర్కొంటుందని ఎట్లా సమాధానం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఊబి ఏంటి అని అంటే కేసీఆర్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు. మన యొక్క అదొకటే ప్రామాణికం కాదు కదా, అది మాత్రం ఒక సమస్య. ఒక మాట చెప్తాను నేను, జరిగినటువంటి నష్టాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే ఇవాళ ఖజానా అన్నది కంప్లీట్ గా ఖాళీ చేసి ఇవాళ వచ్చిన ప్రభుత్వానికి మీరు ఇచ్చారు. సో అంటే ఖాళీ గోడలే ఉన్నాయి తప్ప ఆ గోడ లోపల ఏమీ లేవు. వాటన్నింటిని ఇవాళ తయారు చేసుకోవాలంటే ఏం చేయాలా? నువ్వు తప్పు ఎక్కడ చేసినావు అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షంలో ఉన్ననాడు నేను ఆరోపించాను, అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ అన్న ప్రతిదీ కూడా అథెంటికల్ గా చేసి చూపించినారు. ప్రతిపక్షంలో ఉన్ననాడు కనీసము విజిట్ కోసం వెళ్తే కూడా మీరు వెళ్ళనియలేదు. ఒక మేజర్ అంటే ముఖ్య ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ అన్న నాయకత్వంలో ఒక పీసీ ప్రెసిడెంట్ గా తను అటు కాళేశ్వరం వైపుకు వెళ్తే వెళ్ళనివ్వకుండా అరెస్ట్ చేశారు. కాబట్టి ఇవాళ అధికారం వచ్చింది కాబట్టి మీరు చేసిన తప్పులను నిపుణుల ద్వారా అధికారులను తీసుకెళ్లి మీడియాని తీసుకెళ్లి వాస్తవికాలన్నీ కూడా మీడియాకు తెలియని వాస్తవాలని కూడా ప్రజల ముందు ఉంచి ప్రజెంటేషన్ చేపించారు. అంటే ప్రజలకు అర్థం అవుతుంది కదా, ఎస్ కేసీఆర్ కంప్లీట్ ఖజానా, కేంద్రం నుంచి వచ్చిన నిధులు, రాష్ట్రం యొక్క నిధులు, చివరికి పెన్షనర్ల యొక్క డబ్బులను కూడా ఈ యొక్క కాళేశ్వరం అనేటువంటి ఊబిలో వేసి ఈ ప్రాజెక్ట్ ని ఆ ఇంటి ఏటీఎం గా వాడుకొని ఎట్లా దోచుకున్నారన్న దానికి ఒక ప్రజెంట్ రూపకంగా ప్రజలకు అర్థమైంది. డెఫినెట్ గా ప్రజలకు అవసరమే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ప్రతిదీ కాళేశ్వరం చుట్టే ప్రాజెక్టులు మనం చూస్తే రైతు బంధు విషయంలో అనేక ఇబ్బందులు ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. గురుకుల టీచర్ రోడ్ ఎక్కుతున్నారు, అంగన్వాడీలకు టీచర్లకు జీతాలు లేవట, ఆశా వర్కర్లకు జీతాలు లేకుండా మిగిలిపోతున్నట్టుగా 9 నెలలుగా వాళ్ళకు జీతాలు. అంటే ఇలాంటి సమస్యలు అనేకంగా ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది. అంటే ఒక అంశాన్ని చుట్టే పూర్తిగా ప్రజలను తిప్పే ప్రయత్నం కాకుండా ఇతర అంశాలు ఎందుకు పట్టించుకోవడం లేదని పెద్ద ఎత్తున ఒక వాదన. ఇప్పుడు మీడియా కూడా ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకి. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, ఒక ప్రాజెక్టు ద్వారా జరిగినటువంటి నష్టం ద్వారానే ఇవాళ రాష్ట్రంలో మిగతా అన్నిటి యొక్క అభివృద్ధి అన్నది కుంటుబడిపోయింది. ఆ కుంటుబడిపోయిన దానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక రేవంత్ అన్న ప్రభుత్వం అది చెయ్యాలి అని అంటే ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి రాగానే 2 చేయగలిగినారు, 2 చేసినారు. ఇంకా 2ంటికి కూడా విత్ ఇన్ అంటే 100 days లోపు మా యొక్క 6 గ్యారంటీలు పూర్తి చేస్తామని చెప్పినాము. వాటి ఇప్పటికి ఈ రోజుకి 65 రోజులు ప్రభుత్వం వచ్చి, కానీ ఎక్కడ పనులు ఆగలే. 1వ తారీఖు నాడు జీతం వస్తుంది. మీరు గత ప్రభుత్వంలో మీరు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి వాటి అన్నిటికీ కూడా ఉద్యోగాల కల్పనలో ఇవాళ నర్సుల ఉద్యోగాలు అయి ఉండొచ్చు, కానిస్టేబుల్ ఉద్యోగాలు అయి ఉండొచ్చు, ఇవాళ ఇచ్చే గురుకుల టీచర్ల ఉద్యోగాలు అయి ఉండొచ్చు. అంటే ఇది ప్రోగ్రెస్ పాజిటివ్ రిపోర్టే కదా, నెగిటివ్ కాదు కదా. ఇది మీరు చేయలేని పనులు మేము చేసి చూపిస్తున్నాం. నువ్వు చేయలేనటువంటి ఆ నియంత్రిత ధోరణిలో నిన్ను దరికి రానివ్వను చేరనివ్వను అన్నటువంటి వాళ్ళకి నేనే మీ దగ్గరికి వస్తాను. ప్రజల వద్దకే పాలన, ఇదే ప్రజాపాలన అని చెప్పే విధంగా ఇది స్టేట్మెంట్ కాదు, ప్రాక్టికల్ గా నేను చూపిస్తానని చెప్పడం జరుగుతుంది. సో ఆ దిశగా పాలన వెళ్తుంది. కాబట్టి మీరు ఇప్పుడు ప్రతి దగ్గరలో మీరు ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము ప్రజా దర్బార్కి వెళ్తున్నారు. అక్కడ వెళ్ళి ప్రజలకు కావాల్సినటువంటి సమస్యలు మీరు కూడా వింటున్నారు ఒక మీడియా సోదరులుగా. సో వాటికి సంబంధించిన పరిష్కారం తీసుకుంటున్నారు. శోభన్ గారు, మీకు తెలియదు ఏం కాదు, తెలంగాణ ఉద్యమం నుంచి కూడా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలు ఎదుర్కొన్న పెద్ద సమస్య ఏంటంటే ఎవరికి సమస్య చెప్పుకోవాలో అర్థం కాలేదు. కానీ సమస్య చెప్పుకునే అవకాశం ఉంది, కానీ సమస్య పరిష్కారం అయితే కనిపించలేదు. అంటే పెద్ద ఎత్తున ఒక్కొక్కసారి అయితే చాలామంది 5 సార్లు 6 సార్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎంత అర్జీలు వస్తున్నాయి, ఏ రకంగా పరిష్కారం జరుగుతుంది అంటే ఒక సమస్యని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నామని ఒక అంశం తెర మీద తీసుకొస్తే డెఫినెట్గా కింద క్షేత్రస్థాయిలో అధికారి కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఇంకెవరైనా ఉంటే అంటే ఒక రకంగా భయపడి డెఫినెట్గా పని చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా సమస్యని ఆడిదాకపోతే ఏం తీవ్రమైన ప్రాబ్లం జరుగుతుందని చెప్పి. కానీ పోతే పోండి ఆడికే బాగుంటుందని రకంగా చాలామంది అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడి ఇక్కడికి క్షేత్రస్థాయిలో ప్రజలు కూడా ప్రజావానికి వస్తున్నారట. సో ఆ పరిష్కారం కూడా ఇక్కడ కనబడతలేదు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి రవి, పరిష్కారము అనేది వచ్చేటివన్నీ కూడా దేనికి సంబంధించినవి, భూములకు సంబంధించినవి ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి మనకి. భూ సమస్యలకు సంబంధించినటువంటి దాన్ని అయితే ధరణి పైన డిపెండ్ అయింది. ధరణి అనేది ప్రక్షాళన జరుగుతున్నప్పుడు ఆ పని ఇమీడియట్ గా కాదు కదా, కొంచెం టైం పడుతుంది కదా, సమయం ఇవ్వాలి కదా. చేసిన తప్పులు మనం రెక్టిఫై చేసే దిశగా ప్రభుత్వం వెళ్తుంది. సో దానికి ఒక కమిటీ వేస్తుంది ఇమీడియట్ గా రాగానే. వచ్చినప్పుడు అది ఇవాళ అస్సలే జరుగుతలేదు, అస్సలే కలుస్తలేదు అన్న దగ్గర కలిసి నీ అర్జీని తీసుకొని కొంత సమయాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలపైన కూడా ఉన్నది. సో నీ యొక్క పని విషయంలో ప్రయత్నంలో చేస్తున్నారు కాబట్టి కొంత సమయాన్ని కూడా మనము ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. రెండో విషయం వచ్చేటువంటి దాంట్లో ఇంకేంటి, పెన్షన్స్, తర్వాత రేషన్ కార్డ్స్. సో పెన్షన్స్, రేషన్ కార్డ్స్ అన్న దానికి మొన్న ఎవరెవరికి లేవు అన్న దానికి అభయహస్తం పేరిట ప్రజాపాలనలో అందరి దగ్గర అప్లికేషన్లు తీసుకున్నారు. ఆ అప్లికేషన్ అన్నిటికీ కూడా డేటా ఎంట్రీ చేసుకొని వాటన్నిటికి సంబంధించి వాటి ఫిల్టర్ చేసుకుంటున్నారు. ఎక్కడైనా డూప్లికేట్ ఉన్నాయా, ఎలా ఉంది అనేది చేస్తున్నారు. అంటే ప్రభుత్వానికి మనం తీసుకున్న తర్వాత సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇట్లా ఫింగర్ ప్రింట్స్ పైన చేయలేం కదా తన పాలన అంటే. కాబట్టి మిగతా వాళ్ళకి మనకి తేడా ఉంది. కేసీఆర్ పొట్టు మీద ఇల్లు అలికినాడు. ఏమన్నాడు, ఒకటి కట్టాలంటే ఇవాళ నైట్ ఊహిస్తే పొద్దున కల్లా బిల్డింగ్ అయిపోవాలనుకున్నాడు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి అట్లా అనుకోవట్లే. ఒక పని చేస్తే దానికి సంబంధించినటువంటి దానికి శానిడిటీ. మరోసారి టెక్నికల్ సమస్య. ఓవరాల్గా ఇందిరా శోభన్ గతంలో ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి అధికార పక్షం కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వచ్చారా? ఇందిరా శోభన్ కంక్లూడ్ చేయండి. సో కాబట్టి ఏంటంటే ప్రభుత్వము ప్రజల కోసము జరిగేటువంటి ఈ పాలనలో ప్రజలు కొంత సమయాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, బాధ్యత ఉన్నది. జర్నలిస్టులు కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన, అవేర్ చేయాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా నా వంతుగా ఇవాళ ఈ ప్రభుత్వంలో నా వంతుగా ఈ అవకాశాన్ని 100% నేను ఈ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశము నాకు చాతనైనంత వరకు వాళ్ళకు మేలు చేయడం కోసం ఒక సంధానకర్తగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్యగా పార్టీని ఒక వర్కర్ గా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా చేస్తాను. ఆల్రెడీ చాలా మంది ఫోన్ కాల్స్ స్టార్ట్ అయ్యాయి. జాయిన్ అయ్యానన్నది నేను జస్ట్ వాట్సాప్ స్టేటస్ పెట్టినాను, దాని నుంచి కాల్స్ అయ్యాయి. దీంట్లోని భాగంగానే మీ లైవ్ లో కూడా అంతా ఇంటరప్ట్ అవుతూ వస్తున్నాయి, కాల్స్ కంటిన్యూగా వస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా తిరిగి నా ఇంటికి నేను చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నా. పార్టీలో గాంధీ భవన్ లో అడుగు పెట్టగానే గాంధీ భవన్ లో ఉన్నటువంటి అందరూ కూడా, అంటే 4th క్లాస్ ఎంప్లాయీ దగ్గర నుంచి పై స్థాయి లీడర్ల వరకు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అమ్మయ్య మా ఇంద్ర మాకు వచ్చింది, మా ఇంటికి వచ్చింది అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందరూ కూడా అదే రకంగా నన్ను సాధారణంగా ఆహ్వానించినందుకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ రకంగానే ఏ లక్ష్యాలను అయితే గతంలో మీరు ప్రతిపక్ష పాత్రలో పోషించినప్పుడు లేవనెత్తిరో ఆ లక్ష్యాల ఛేదనలో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ వంటి ఇందిరా శోభన్ ప్రయత్నం చేయాలని, అటు మిమ్మల్ని ఎవరైతే రావాలని ఆహ్వానించిన వాళ్ళ పక్షాన కావచ్చు, ప్రజల పక్షాన మీడియాగా మేము కూడా ఒక రకంగా అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం కూడా. ఇన్ఫాక్ట్ ఎందుకంటే డెఫినెట్గా గతంలో ప్రతిపక్ష పాత్ర అనేక అంశాలు ఎవరైతే వాటి కూడా ఇప్పుడు అవకాశం వచ్చింది. అధికార పార్టీకి సంబంధించి మీరు దాంట్లో ఒక భాగస్వామిగా ఉన్నారు కాబట్టి వాటి పరిష్కార దిశ కూడా ప్రయత్నం చేయాలి. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us. ఓవరాల్గా చాలా మంది హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ సంబంధించినటువంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, అధికార ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో విభేదాల కారణంగా చివరి నిమిషంలో పార్టీని వీడిపోయి వాళ్ళ వ్యక్తులను కూడా కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్ చేస్తూ తిరిగే అవకాశం కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటుంది. అదే దిశగా కాంగ్రెస్ పార్టీలో గతంలో కీలకంగా పనిచేసినటువంటి ఇందిరా శోభన్ తిరిగి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిక ఇప్పటికే జరిగిపోయింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో తను కాంగ్రెస్ కండువా వేసుకొని తిరిగి గర్వాపస్ తరహాలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. చూద్దాం ఇక రేపటి నుంచి కార్యాచరణ మరింతగా కాంగ్రెస్ పార్టీ వేగవంతం చేసే అవకాశం ఉంది. మరికొన్ని చేరికల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి ప్రణాళిక రూపొందించింది. మరి ఎంత మేరకు చేరికలు ఉంటాయి, దానికి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా సమాధానం మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది.